4వ శ్లోకము. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా కురువిందమనిశ్రేణీ కనత్కోటీరమండిత. ఈ శ్లోకంలోని మొదటి నామము చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా. ఇది అమ్మవారి 13వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కాచాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామము. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని విడదీసి 2 8 అక్షరాల నామాలుగా చెప్పకూడదు. చెంపక అంటే సంపంగి పూలు, అశోక అంటే అశోక పూలు, పున్నాగ పున్నాగ పూలు, సౌగంధిక చెంగల్బ పుష్పముల చేత, లసత్ ప్రకాశించుచున్న, కచా శిరోజ సంపద కలిగినది అని అర్థం. సూర్యుడు ఉదయిస్తున్న తీరుగానే అమ్మవారు ఆవిర్భవాన్ని ఊహిస్తే ముందుగా అమ్మవారి తలకట్టుతో ప్రారంభమై పాదాంతంతో ఆవిర్భావము పూర్తవుతుంది. అందువల్ల ఈ నామంలో అమ్మవారి తలకట్టును గురించి చెప్పడం జరిగింది. అమ్మవారి శిరోజములు పుష్పాల వలె అతి మృదువుగా ఉండి పరిమళాలు విరజిమ్ముతూ ఉంటాయి. పుష్పాలకు సుగంధము ఎంత సహజమో అమ్మవారి శిరోజాలకు సుగంధం అంత సహజంగా ఉంటుంది. ఖనిజ వృక్ష జంతు మానవులందరూ ప్రకృతి మాత బిడ్డలే కాబట్టి పుష్పాలకుండే సువాసన అమ్మవారి వల్లనే వచ్చింది. అమ్మవారి శిరోజ సుగంధాన్ని పొంది తాము సుగంధవంతమవ్వాలని, అమ్మవారి వేణీబంధంలో చేరాలని కల్పవృక్షపు పువ్వులన్నీ ఆతృత చెందుతాయని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు. పూల వాసనలతో పరిమళిస్తూ కాంతుల్ని విరజిమ్ముతున్న అమ్మవారి కబరీ బంధము జుట్టుముడి మనలోని అజ్ఞాన తిమిరాన్ని తరిమి ప్రజ్ఞావంతుల్ని చేస్తుందట. అమ్మవారి కబరీబంధ దర్శనము మన కర్మబంధ వినాశానికి దారితీస్తుందని దీని తాత్పర్యము. చెంపక, అశోక, పున్నాగ పువ్వులు వరుసగా ప్రధాన వర్ణాలైన ఆకుపచ్చ, ఎరుపు, నీలము రంగులలో ఉంటాయి. ఈ 3 ప్రధాన రంగుల వివిధ కలయికల వల్లనే మిగిలిన ఇతర వర్ణాలన్నీ అంటే రంగులన్నీ ఏర్పడతాయి. తలకట్టు నందలి శిరోజాలు సుగంధ పరిమళాలు వెదజల్లాలంటే ఆడవాళ్ళు అమ్మవారిని చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః అని ఈ నామం జపించాలి. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పములు పరిమళించి శిరోజ సంపద కలిగినది. సంపంగి మొదలైన పువ్వులకు సుగంధాన్ని చేకూర్చగల శిరోజ సంపద కలిగినది. ప్రధాన వర్ణాలైన ఆకుపచ్చ, ఎరుపు, నీలము రంగులు గల పుష్పాలను ధరించిన కేశ సంపద గలది. ఈ శ్లోకంలో ఉన్న 2వ నామము, చివరి నామము కురువిందమనిశ్రేణీ కనత్కోటీరమండిత. ఇది అమ్మవారి 14వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు కురువిందమనిశ్రేణీ కనత్కోటీరమండితాయై నమః అని చెప్పాలి. కురువిందమణి పద్మరాగముల, శ్రేణి వరస చేత, కనత్ ప్రకాశించుచున్న, కోటీర కిరీటముచే, మండిత అలంకరింపబడినది. అమ్మవారి శిరస్సుకు ఉన్న కిరీటం గురించి ఈ నామంలో చెప్పబడుతోంది. కురువింద మనులంటే పద్మరాగ మనులు. ఇవి ఎర్రగా ఉంటాయి. మంకెన పువ్వు, గురువింద పూస, ఆరుద్ర పురుగు, మందార పుష్పము, లొద్దుగ పువ్వు, రక్తము వీటి ఎర్రదనం ఎలా ఉంటుందో పద్మరాగ మనులు కూడా అలా ఎర్రగా ఉంటాయి. దానిమ్మ గింజలు కూడా ఇలాంటి ఎరుపు రంగులోనే ఉంటాయి. పైన తెలిపిన ఎర్రని కాంతులు విరజిమ్మే పద్మరాగ మనుల చేత అమ్మవారి కిరీటము పొదగబడింది. 12 ఆదిత్యులచే చక్కగా కూర్పబడి చెక్కబడినదట అమ్మవారి కిరీటము. ఈ 12 ఆదిత్యుల కాంతుల నుండి వెలువడే వివిధ వర్ణాలు కిరీటం పైన ఉన్న చంద్రరేఖ పైనబడి ప్రతిఫలిస్తాయట. ఈ విధమైన అమ్మవారి కిరీట ధ్యానము పరమేశ్వరి భక్తిని పెంపొందించి చిత్తంలో స్థిరపరుస్తుంది. పద్మరాగ మనులచే ప్రకాశించు కిరీటమును ధరించినది అని ఈ నామానికి అర్థము. 5వ శ్లోకము.
అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్రకలంకాభ మృగనాభివిశేషక. ఈ 5వ శ్లోకంలోని మొదటి నామము అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ఇది అమ్మవారి 15వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయై నమః అని చెప్పాలి. కానీ అష్టమీ చంద్ర విభ్రాజ అని దళిక స్థల శోభిత అని 2 భాగాలుగా విడదీసి చెప్పకూడదు. అష్టమి అంటే అష్టమి నాటి, చంద్ర అంటే చంద్రుని వలె, విభ్రాజత్ ప్రకాశించుచున్న, అలికస్థల పాలభాగము అంటే నుదురు, శోభిత పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది. అమ్మవారి ముఖము శరత్పూర్ణిమా చంద్రునిలాగా ఉంటుంది. ఒక విధంగా శరత్పూర్ణిమా చంద్రుడు అమ్మవారి ముఖము అనడము సమంజసము. ముఖము పూర్ణబింబమైనప్పుడు అమ్మవారి పాలభాగము చంద్రుని అర్ధబింబంలాగా ఉంటుంది. అనగా అష్టమి నాటి చంద్రుని వలె అమ్మవారి పాలభాగము ఉంటుంది. అమ్మవారు 16 కళలు కలిగిన పరిపూర్ణ స్వరూపిణి. అందువల్లనే అమ్మవారిని షోడశి అంటారు. చంద్రకళలను సూచించే తిథులకు, అమ్మవారి కళలకు, మన్వంతరాలకు సమన్వయం ఉంది. చంద్రుడు పాడ్యము నుండి క్రమంగా ఒక్కొక్క కళ చొప్పున వృద్ధి చెందుతూ పూర్ణిమ నాటికి చంద్రుడు నిండు చంద్రుడవుతాడు. సూర్యుని నుండి పొందే వెలుగు శుక్లపక్షంలో క్రమక్రమంగా పెరుగుతూ చంద్రునికి సంక్రమించడం వలన పూర్ణిమ రోజు చంద్రుడు పరిపక్వ స్థితిని పొందుతాడు. కృష్ణపక్షంలో చంద్రుడు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కళ చొప్పున తగ్గుతూ అమావాస్య నాడు పూర్తిగా తన కళను కోల్పోతాడు. చంద్రుని యొక్క ఈ 16 కళలను శ్రీవిద్యలో నిత్యల పేర్లతో సంకేతిస్తారు. అష్టమి తిథి ఒక్కదానికి తప్ప శుక్లపక్షంలోని ఒక తిథికి సంబంధించిన నిత్య కృష్ణపక్షంలో అదే తిథికి రాదు, మారుతుంది. 2 పక్షాలలోని అష్టమి తిథికి సంబంధించిన త్వరిత మాత్రము మార్పు చెందదు. ఇది ఒక విశేషాన్ని సూచిస్తుంది. అష్టమి నాటి చంద్రునితో అమ్మవారి పాలభాగము పోల్చబడింది గదా. ఈ శుక్లపక్ష కృష్ణపక్షములు 2 వృద్ధి క్షయములకు, వికాస వికల్పములకు, సంతోష విషాదములకు ప్రతీకలైతే ఈ 2 పక్షాలలోని అష్టమి తిథికి సంబంధించిన నిత్య పేరుతో మార్పు రాకపోవడం గమనిస్తే ఈ అష్టమి చంద్ర పాలభాగము సంతోష విషాదముల ప్రభావము పనిచేయక వాటికి అతీతంగా సర్వదా ఏకరీతిగా ఉండే అమ్మవారి నిర్వికారతను తెలియజేస్తుందని తెలుస్తుంది. కృష్ణ అష్టమి నాటి శుక్లపక్షము నాటి చంద్రుని ఆకార ప్రకాశాల్లో మార్పు ఉండదు అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పాలభాగము విశాలంగాను అర్ధచంద్రాకారంగాను ఉండటాన్ని సాముద్రిక సలక్షణంగా పరిగణిస్తారని ఈ నామం ద్వారా తెలుసుకోవాలి. కృష్ణపక్ష అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించు పాలభాగముతో శోభిల్లునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని 2వ నామము చివరి నామము ముఖ చంద్ర కలంకాభ మృగనాభివిశేషక. ఇది అమ్మవారి 16వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముఖ చంద్ర కలంకాభ మృగనాభివిశేషకాయై నమః అని చెప్పాలి. ఈ నామాన్ని ముఖ చంద్ర కలంకాభ అని, మృగనాభివిశేషక అని 2 భాగాలుగా విడదీసి చదవకూడదు, చెప్పకూడదు. అలా చేస్తే అర్థం చాలా మారిపోతుంది. అమ్మవారి ముఖాన్ని చంద్రబింబంలోని మచ్చతో పోల్చి అవమానపరిచినట్లు అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ముఖ అంటే ముఖము అనేది చంద్రుని యందు, కలంకాభ మచ్చ వలె ఓపెడు, మృగనాభివిశేషక కస్తూరి బొట్టును కలిగినది. అమ్మవారి పాల భాగాన్ని క్రిందటి నామంతో వర్ణించడం జరిగింది. ప్రస్తుత నామంలో అమ్మవారి నుదుట ఉన్న కస్తూరి తిలకం సోయగాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. అమ్మవారి ముఖం చంద్రబింబంలాగా ఉంటే ఆ ముఖంలోని నుదుటి మీద ఉన్న కస్తూరి బొట్టు చంద్రబింబంలోని మచ్చలాగా ఉందేట. ఇది ఎంతో చక్కని ఉపమానం. ఈ నామానికి ఇది స్థూలాధారమే. విశేషార్థము మృగము అంటే జంతువు, లేడి, దుప్పి అనే అర్థాలు గాక ఇంకొక అర్థం కూడా ఉంది. అసలు మృగము అన్న పదానికి మార్గము అని, లేనిది ఉన్నట్లు కలిగే భ్రమ అని, లేకపోవడము అని, మనకన్నా ముందు ఉండేది అని అర్థాలు ఉన్నాయి. వేటాడినప్పుడు వేటగాని కంటే జంతువు లేదా లేడి లేదా దుప్పి ఎప్పుడూ ముందు ఉంటూ మార్గాన్ని నిర్దేశిస్తుంది.
కాబట్టి దానిని మృగము అనే పదంతో సూచించడం జరిగింది. ఎడారుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎండమావులను ప్రయాణికుడు గమనిస్తాడు. తనకంటే కొంత దూరంలో ముందు నీళ్లు ఉన్నట్లు, నీటి అలలను చూస్తున్నట్లు భ్రమపడతాడు. నిజానికి అక్కడ జలాశయాలు ఉండవు. నీళ్లున్నాయని ముందుకు పోతే అవి ఇంకా ముందుకు పోతాయి. ఇలా ఎప్పుడూ ప్రయాణికుని కంటే ముందు ఉన్నట్లు భ్రమ పెట్టే ఎండమావులను కూడా మృగతృష్ణ అంటారు. అందుకనే లేనిది ఉన్నట్లుగా కలిగే భ్రమను కూడా మృగము అంటారు. దీని నుండే మృగ్యము, లేకపోవడము అనే పదం వచ్చింది. రామాయణంలో మాయలేడి కూడా ఇలాంటిదే. మృగ పదం నుండి ఉత్పన్నమైందే మార్గము ప్రయాణించే ప్రయాణికుల కంటే ముందుండి త్రోవను చూపిస్తుంది కాబట్టి దాన్ని కూడా మార్గము అన్నారు. అంటే మనకు ముందు ఉండేది అని అర్థము. మనకు తెలియవలసిన జ్ఞానము తెలిసిన జ్ఞానానికంటే ముందు ఉంటుంది కాబట్టి తెలియవలసిన జ్ఞానము మృగము వంటిదన్నమాట. ఇక నాభి అంటే కేంద్రము. గరిమె నాభి అంటే ఆంగ్లంలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అర్థం కదా. కాబట్టి మృగ నాభి అంటే తెలియవలసిన జ్ఞానానికి కేంద్రము అని అర్థం వస్తుంది. మృగనాభికి ఉన్న ఈ అర్థాన్ని బట్టి అమ్మవారి ముఖానికి నుదుటికి మధ్యన ఉండే బొట్టు తెలియవలసిన జ్ఞానానికి కేంద్రంలాగా ఉన్నదన్నమాట. ఇలా అర్థం చెప్పుకోవడం సబబే. ఎందుకంటే బొట్టు ఉండే చోటే కదా జ్ఞానానికి సంబంధించిన ఆజ్ఞాచక్రం ఉండేది. కస్తూరి ధరిస్తే సువాసనతో పాటు తలనొప్పి వంటి బాధలను కూడా తొలగిస్తుంది. బొట్టు బిళ్ళల వలన ఇది సాధ్యం కాకపోగా తెల్లని మచ్చ కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. చంద్రకళల సంఖ్యలైన 15, 16 సంఖ్యల నామాలతో చంద్రునితో అమ్మవారి పాల భాగాన్ని పోల్చి వర్ణించడం ఒక ఔచిత్య విశేషం. ఈ భూమధ్యం వద్ద ఉండే అమ్మవారి బొట్టును ఆకారంతోనూ ముఖవృత్తాన్ని ఆ ఆకారంతోనూ వ్యాసం చేసుకోవాలి. ఈ నామానికి కింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1. ముఖమనే చంద్రబింబంలో మచ్చలాగా భాసిస్తున్న కస్తూరి బొట్టు కలిగినది. 2. ముఖమనే చంద్రబింబంలో తెలియవలసిన జ్ఞానానికి కేంద్రంలాగా భాషించే కస్తూరి బొట్టు కలిగినది.